అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తూ ఉంది. అవినీతి పరాకాష్ఠకు చేరింది. నిజంగా కూడా పూర్వమే తెహల్కా.comలో చంద్రబాబు నాయుడు గారి గురించి రాయడం జరిగింది. పూర్వం దాదాపు 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కిందట అవినీతి చక్రవర్తి ఈయన, దేశంలో ఈయనకున్న ఆస్తులు ఎవరికీ లేవు, అత్యంత సంపన్నవంతుడు అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. సో ఈ రకమైన పరిపాలన, ఇంత దారుణమైన పరిపాలనను ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో ఉరివే చూసిండరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. మెడికల్ కాలేజీలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తోటి ప్రజలందరికీ మేలు జరగాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనా దాదాపు 2 ఏళ్ల కాలం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రం. అన్ని హాస్పిటళ్ళు హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది, పెద్ద పెద్ద హాస్పిటళ్ళన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నిజంగా కూడా కష్టం ఎదురు కావడం జరిగింది. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనాను అధిగమించి అతి తక్కువ మరణాలు ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంత బాగా అందరికీ కూడా కరోనాను ఆ కష్టకాలం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో అటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా ఎటువంటి సందర్భాల్లో ఏమైనా ఇటువంటి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు ఒకటి టీచింగ్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టగలిగితే మంచిది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, దానికంటే ముందు నుంచి కూడా, అంటే 1923 నుంచి 2019 వరకు కూడా 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేటివి. సో అవి చాలని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో, అందరికీ, రాష్ట్రమంతా ప్రజలందరికీ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. సో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో జిల్లాలను కూడా పెంచి 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో పెంచి ఇంకొక 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి నిర్మించాలని తలపెట్టి ఒక విజన్ తోటి ప్రజలకు ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇటువంటి కష్టం వచ్చినప్పుడు అని చెప్పేసి ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. 17 మెడికల్ కాలేజీల్లో అంటే కరోనా 2 ఏళ్ళ కాలం పోతే మిగతా 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, తరగతులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 2 కాలేజీలు దాదాపు పూర్తి కావడం జరిగింది, దాంట్లో పులివెందులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా పాడేరు అనేది ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేయలేదు, కానీ పూర్తి కావడం జరిగింది. మరి దారుణంగా ఎన్ఎంసీ అనేది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే ఆ 50 సీట్లను కూడా వద్దు అని చెప్పి ఈయన ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. ఎందుకు ఎవరైనా కూడా రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు.
సీట్లు కావాల మర్రో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి లేదు. దానికి ఆ కాలేజీకి సంబంధించి ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండేది. అలాగే పూర్తి స్థాయిలో అక్కడ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో వాళ్ళను ఉపయోగించకుండా వాళ్ళని శాశ్వతంగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్ను ఎక్కడికంటే అక్కడికి తరలించి ఉన్న సీట్లను వచ్చిన సీట్లను వద్దని చెప్పిన దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత పనికిరాని ఈ ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే పులివెందులలో మెడికల్ కాలేజ్ అనేది ఉండకూడదు, వాళ్ళు మనకు ఓట్లేరు అన్న ఉద్దేశంతో అది చేసిందారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉండి ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి? సో దాదాపు 2024-25కు సంబంధించి 50 సీట్లు, 25-26కు సంబంధించి ఇంకొక 150 సీట్లు, అంటే 200 సీట్లు మన పులివెందుల ప్రాంతానికి, ఈ కడప జిల్లాకు సంబంధించి, ఈ రాయలసీమకు సంబంధించి ఉపయోగపడిండు ఇక్కడున్న పిల్లలకందరికీ కూడా. అటువంటిది ఈ రకంగా ఇంత దుర్మార్గంగా చేయడము, ఇంత దారుణంగా చేయడం చాలా దారుణం. అది పరాకాష్ఠకు చేరి ఇప్పుడు మొదటి విడతలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మొదటి విడతలో 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, జీవో రిలీజ్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ అయితే బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ద్వారా పని జరగదు, పని చేయరు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చాలా దుర్మార్గం. ఇదే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19కి సంబంధించి కూడా అన్ని హాస్పిటళ్ళు, ఇదైతే ఇప్పుడు కాలేజీలు, అన్ని హాస్పిటళ్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయాలా అని చెప్పేసి చిత్తూరు హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దారాదత్తం చేసిన పరిస్థితి అన్నమాట. ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి ఆగిపోయింది తప్ప ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం చేసేదే. ఇదే కాదు, చంద్రబాబు నైజమే అది. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి, పప్పు బెల్లాలకు అమ్మాలి, తన బినామీలు తీసుకోవాలి, తద్వారా తన వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశం తప్ప ఇంకో రకమే లేదు. దాదాపు కొన్ని వేల ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉండేటి, మిగతా ప్రభుత్వ తరఫున ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా, షుగర్ ఫ్యాక్టరీలు, తర్వాత నూలు మిల్లులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.